డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకోవటం లేదు. బహుశా ఇరాన్తో యుద్ధం కారణంగా బిజీగా ఉన్నారేమో అనుకున్నారంతా. కానీ అది తుపాను ముందు ప్రశాంతతే. కొంతకాలం విరామం ఇచ్చి విదేశీ విద్యార్థుల వీసా నిబంధనలపై గురిపెట్టారు. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల్లో మార్పులు చేస్తూ వాళ్ళు అమెరికాలో నివసించే కాల వ్యవధికి పరిమితి విధించేందుకు సిద్ధమవుతోంది ట్రంప్ ప్రభుత్వం. 4 ఏళ్లకు మించి ఉండేందుకు వీల్లేకుండా ఫైనల్ రూల్ తీసుకురానుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ ప్రకటన అలా వచ్చిందో లేదు, అప్పుడే అమెరికాలో ఉంటున్న విదేశీ విద్యార్థులకు టెన్షన్ పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత విద్యార్థులపైనే ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. అసలు ట్రంప్ ఎందుకే నిర్ణయం తీసుకున్నట్టు? దీనివల్ల అమెరికా కొరిగేదేంటి? మన విద్యార్థులకు జరిగే నష్టం ఏంటి? అమెరికా ఫస్ట్ అనే నినాదం ఒక్కటి పట్టుకుని చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే H-1B వీసాల విషయంలో రకరకాల కొర్రీలు పెడుతూనే ఉన్నారు. అప్లికేషన్ ఫీజును $1,00,000కు పెంచారు. గ్రీన్ కార్డు విషయంలోనూ నిబంధనలు కఠినతరం చేశారు. పూర్తిస్థాయిలో ఇమిగ్రేషన్పై దృష్టి పెట్టి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్. వీటి గురించి చర్చలు జరుగుతూ ఉండగానే ఇప్పుడు మరో బాంబు పేల్చారు. స్టూడెంట్ వీసాలతో వచ్చి అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి ఉండేందుకు వీలు లేకుండా కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. హోంల్యాండ్ భద్రతా విభాగం ఎప్పటికే ఇందుకు సంబంధించిన నిబంధనలను విడుదల చేసింది. దశాబ్దాల తరబడి అమల్లో ఉన్న డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ స్థానంలో కొత్త ఫ్రేమ్వర్క్ను సిద్ధం చేసింది. F-1 వీసాలతో పాటు J-1 వీసాలకు ఈ నిబంధనలు వర్తించనున్నట్లు స్పష్టంగా చెప్పింది అమెరికా. ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ఈ రూల్స్ అమల్లోకి రానున్నాయి. కొత్త రూల్స్ ఏంటి? ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ గురించి. ఇప్పటివరకు విదేశీ విద్యార్థుల వీసాల విషయంలో అమల్లో ఉన్న నిబంధన ఇది. దీని ప్రకారం F-1, J-1 వీసాలపై వచ్చిన వాళ్లు అమెరికాకు వచ్చే ముందు డాక్యుమెంట్స్పై D/S డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనే స్టాంప్ వేస్తారు. ఇన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఉండాలి అని అందులో తేదీ ఏమీ ప్రస్తావించరు. అంటే వీసా నిబంధనలు పాటిస్తూ ఫలానా యూనివర్సిటీలో ఎన్రోల్ అయి ఉన్నంతకాలం అమెరికాలో ఉండొచ్చు. ఇదంతా పాత పద్ధతి. ఇప్పుడిదే స్థానంలో కొత్త నిబంధనలు తీసుకొస్తోంది అమెరికా. ఈ రూల్స్ ప్రకారం F-1 స్టూడెంట్స్, J-1 ఎక్స్చేంజ్ విజిటర్స్ ఇకపై అమెరికాలో 4 ఏళ్లు మించి ఉండడానికి వీలుండదు. అకాడమిక్ ప్రోగ్రాంతో కలిపి ఆ గడువు ఎప్పుడు పూర్తవుతుందో ఖచ్చితంగా ఓ ఎండ్ డేట్ మెన్షన్ చేస్తారు. దాని ప్రకారమే నడుచుకోవాలి. అంటే గరిష్టంగా వాళ్లు 4 ఏళ్లే ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ విద్యార్థులు చేస్తున్న కోర్సు 4 ఏళ్లకు మించుంటే అప్పుడు US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ USCIS నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఫామ్ I-539 సబ్మిట్ చెయ్యాలి. ఈ నిబంధనలు అమల్లోకొస్తున్నాయి సరే, మరి ఇప్పటికే అమెరికాలో రకరకాల కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంగతేంటి? దీనికి ఓ నిబంధన చేర్చింది ట్రంప్ ప్రభుత్వం. ఇప్పటికే చదువుకుంటున్న విద్యార్థులంతా కొత్త రూల్స్ పరిధిలోకే వస్తారు. పాత విధానమైన డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ పరిధిలో ఉన్న స్టూడెంట్స్ను కొత్త ఫ్రేమ్వర్క్లోకి ఆటోమేటిక్గా బదిలీ చేస్తారు. వాళ్లు కూడా 4 ఏళ్ల వరకు మాత్రమే ఉండేలా ఖచ్చితంగా అందులో ఓ డేట్ మెన్షన్ చేస్తారు. అంటే ఆ తేదీ తర్వాత అమెరికాలో ఉండేందుకు వీల్లేదన్నమాట. కోర్సు పూర్తి కాకనూ మరింకేదైనా అవసరమయ్యో విద్యార్థులు మరికొంతకాలం అమెరికాలో ఉండాలనుకుంటే వాళ్లు ప్రత్యేకంగా అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ సమయంలో బయోమెట్రిక్స్ తీసుకుంటారు. అంతేకాదు బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా ఉంటుంది. ప్రతిదీ ఇలా ఖచ్చితంగా పరీక్షిస్తారు. ఇప్పటివరకు విద్యార్థులు యూనివర్సిటీ పరిధిలో ఉండగా పొడిగించిన కాలం మొత్తం ప్రభుత్వ అధీనంలో ఉంటారు. ఓ రకంగా వాళ్ల ప్రతి కదలికను ప్రభుత్వం గమనిస్తుంది. F-1 స్టూడెంట్స్కి వాళ్ళ కోర్స్ డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అంతవరకు మాత్రమే వీసా ఇవ్వబోతున్నారు. అంటే మాస్టర్స్ చదివే స్టూడెంట్కి 2 years కోర్స్ ఉందనుకోండి, వీసా కూడా 2 yearsకే ఇవ్వబోతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ అనుకోండి, వాళ్ళకి జనరల్గా 4 years కోర్స్ ఉంటుంది కాబట్టి 4 years వీసా ఇవ్వబోతున్నారు.
అలానే రీసెర్చ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మ్యాక్సిమం 4 years. అంటే ఇప్పుడు దాకా ఉన్న ఏ కోర్సుకైనా సరే ఉన్న డ్యూరేషన్ 2 years నుంచి 4 years అనేది మ్యాక్సిమం ఇవ్వబోతున్నారు. అలానే J1 ఎవరైతే ఎక్స్చేంజ్ విజిటర్ వీసాస్కి వెళ్తున్నారో స్టూడెంట్స్, వాళ్ళకు వచ్చేసరికి వాట్ ఎవర్ ఇస్ ద డ్యూరేషన్ 6 months కానీ 1 year కానీ వాళ్ళది ఎంతైతే ప్రోగ్రామ్ ఉందో అంతవరకు మాత్రమే వీసా ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, సాధారణంగా ఓ విద్యార్థి అమెరికాలో కోర్సు గడువు పూర్తయిన తర్వాత 60 రోజుల పాటు అక్కడే ఉండొచ్చు. దీన్నే పోస్ట్ స్టడీ గ్రేస్ పీరియడ్ అంటారు. కొత్త నిబంధనల ప్రకారం ఈ 60 రోజుల గడువును 30 రోజులకు కుదించింది ట్రంప్ సర్కార్. అంటే ఈ 30 రోజుల్లో విద్యార్థులు అమెరికా విడిచి వెళ్లిపోవాలి, లేదా వేరే యూనివర్సిటీలో మరో కోర్సులో చేరాలి. అదీ కాదంటే ఓపీటీ ప్రోగ్రాం ద్వారా అప్లికేషన్ పెట్టుకుని ఉద్యోగం సంపాదించుకోవాలి. ఇక చివరి ఆప్షన్ స్టూడెంట్ వీసా నుంచి వర్క్ లేదా టూరిస్ట్ వీసాకు మార్చుకోవాలి. అంటే 30 రోజుల్లోగా వీటిలో ఏది చెయ్యకపోయినా ఆ తర్వాత అమెరికాలో ఉంటే అది చట్టరీత్యా నేరమే. ఆ సమయంలో ప్రభుత్వం తమ పరిధి మేరకు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక ప్రభుత్వం తమ పరిధి మేరకు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక అత్యంత కీలకమైన నిబంధన ఒకటుంది. ఇప్పటివరకు కోర్సులలో ఏమైనా మార్పులు చేసుకునే స్వేచ్ఛ విద్యార్థులకుండేది. ఇకపై అలా ఉండదు. విద్యార్థులు కోర్సులలో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా తప్పనిసరిగా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. ఓ క్లాస్లో ఫెయిలైనా, ఆరోగ్యం బాగాలేక, ఓ సెమిస్టర్లో ఇబ్బంది ఎదురైనా ఎక్స్టెన్షన్ కోసం గతంలో యూనివర్సిటీని రిక్వెస్ట్ చేసుకుంటే సరిపోయేది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి పర్మిషన్ వస్తేనే ఇది కుదురుతుంది. బ్యాచిలర్ డిగ్రీ నుంచి మాస్టర్స్కు మారాలన్నా ఇంతే. ఇప్పటికే కోర్సుల్లో ఉన్న విద్యార్థులు ఫామ్ I-20లో ఉన్న తేదీ ప్రకారం లేదా ఓపీటీ ముగిసిపోయే గడువు ప్రకారం నడుచుకోవాలి. కాకపోతే ఇక్కడే ఓ మెలిక పెట్టింది ప్రభుత్వం. వీళ్లు కూడా 4 ఏళ్ల పరిధిలోకి రావడమే కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా 2030 నవంబర్ 14వ తేదీని మించకుండా గడువును నిర్దేశిస్తారు. అంటే ఆలోపు ఏదీ సెట్ కాకపోతే సర్దుకుని వెళ్లిపోవాల్సిందే. ఈ ప్రాబ్లం ఎందువల్ల వస్తుందంటే మెయిన్లీ చైనీస్ వల్ల. ఈ చైనా వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ నేర్చుకుంటారు, జాయిన్ అవుతారు. ఈ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ క్లియర్ చేస్తే ఆ తర్వాత వాళ్ళు డిగ్రీ ప్రోగ్రామ్కి వెళ్తారు. ఆ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ క్లియర్ చేయడానికి అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ టైం తీసుకుని ఎక్కువ సంవత్సరాలు చేస్తున్నారు. మెయిన్ అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. సెకండ్, మన వాళ్ళు కూడా 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఎంఎస్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు, ముఖ్యంగా అండర్ గ్రాడ్స్ కాదు, 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు ఓపీటీకి మారాలి. అలా మారడానికి అవకాశం లేదు, ఇంకా రావట్లేదు అనుకుని ఆ 2 ఏళ్ల కోర్సుని కొన్ని సబ్జెక్టులు రాయకుండా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కూడా చేస్తున్నారు. దీన్ని వాళ్ళు అబ్యూజ్ కింద పరిగణిస్తున్నారు. ఇప్పుడు కూడా మీరు 4 ఏళ్ళు డిగ్రీ చేసిన తర్వాత 1 year ఎక్స్టెన్షన్ కావాలంటే అది రాదు అని ఎక్కడా లేదు. యూనివర్సిటీ చేసేది UCIS చేస్తుంది. అంటే ఒకవేళ వీళ్ళు ఫ్రాడ్యులెంట్గా వెళ్ళి కావాలని చేస్తున్నారు, ఇంటెన్షన్ కరెక్ట్ రాకపోతే ఇవ్వకపోవచ్చు. ఏదో పార్ట్ టైం జాబ్ చేసేద్దాం, అక్కడే డబ్బులు సంపాదించుకుందాం, చదువుతున్నప్పుడే సంపాదించుకుంటాం అన్న వాళ్ళకి ఇది గొడ్డలు పెట్టు, డౌట్ లేదు. భారతీయులపై ప్రభావం ఎంత? కొన్ని లెక్కల ప్రకారం ప్రస్తుతం అమెరికాలో 3,30,000 మందికి పైగా భారతీయ విద్యార్థులున్నారు. వీరిలో ఎక్కువ మంది మాస్టర్స్, PhD, STEM డిగ్రీలు చేస్తున్నారు. ఓపీటీ ప్రోగ్రాం ద్వారా ఉద్యోగం సంపాదించుకుని H-1Bకి మారాలని అక్కడే ఉండిపోతారు. కానీ ఇప్పుడు కొత్త నిబంధనల వల్ల వీరందరిపైనా ప్రభావం గట్టిగానే పడనుంది. కొంతమంది విద్యార్థులు డబుల్ డిగ్రీలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కనీసం 5 నుంచి 7 ఏళ్ల సమయం పడుతుంది. వీళ్లందరికీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక మరికొంతకాలం అక్కడే ఉండాలంటే ఎక్స్టెన్షన్ అప్లికేషన్ పెట్టుకోవాలి. అందుకు మళ్లీ ఫీజు చెల్లించాలి. ఇది ఆర్థిక భారమే. అదొక్కటే కాదు, మళ్లీ వెరిఫికేషన్ చేయడం, అనుమతి కోసం నెలల తరబడి వేచి ఉండడం, పేపర్ వర్క్, ఇవన్నీ లేనిపోని ఆందోళన పెంచుతాయి. పైగా USCIS వద్ద లక్షలాది కేసులు పెండింగ్లో ఉంటాయి. అవన్నీ దాటుకుని తమ వంతు వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేని పరిస్థితి. ఇక 60 రోజుల గ్రేస్ పీరియడ్ను 30 రోజులకు కుదించడమూ ఇబ్బందికరమే. ప్రాపర్గా ప్లాన్డ్గా ఉండండి. అది వెళ్ళబోయే పిల్లలవన్నీ, అక్కడ ఉన్న పిల్లలవన్నీ. స్టూడెంట్స్కి ప్లానింగ్ ప్రాపర్గా లేకపోతే డెస్టినేషన్ రీచ్ అవ్వాలన్నా, డెస్టినేషన్కి రీచ్ అయ్యాక కూడా ఇష్యూస్ వస్తాయి. వెళ్ళాక అక్కడ డ్యూరేషన్ ఏదైతే ఉందో, వీసా డ్యూరేషన్
ముందు 2 years కోర్స్ స్టడీ చేస్తే అది 5 ఏళ్ల దాకా ఖచ్చితంగా నేను అక్కడ ఉండగలను అన్న గ్యారంటీ ఉండేది. ఇప్పుడు రూల్స్ మారిపోయాయి. నేను 2 ఏళ్లకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటే నాకు వీసా వచ్చేది 2 ఏళ్లకు మాత్రమే. అక్కడ వెళ్ళిన పిల్లలు ఏంటి, నేను మాస్టర్స్ అయిపోయింది, నాకు ఎక్స్టెన్షన్ 30 days మాత్రమే, ఈ లోపలే నేను ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి అన్నప్పుడు కోర్స్ అయ్యే లోపలే యూ హ్యావ్ టు ప్లాన్. అట్లీస్ట్ ఒక సెమిస్టర్ ముందు నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న ప్రాపర్ ప్లానింగ్ లేకపోతే ఇట్ విల్ బీ అ ప్రాబ్లం ఫర్ ద స్టూడెంట్. మరేం చెయ్యాలి? నిబంధనలు మారుతున్నాయి సరే, మరి భారతీయ విద్యార్థులు ఏం చేయాలి? ప్రస్తుతానికైతే అమెరికాలోని విద్యాసంస్థలు అకాడమిక్ విరామం కోసం స్వదేశానికి వెళ్లిన విద్యార్థులందరికీ ఓ సూచన చేస్తున్నాయి. సెప్టెంబర్ 15లోగా తిరిగొచ్చేయాలని చెబుతున్నాయి. అప్పుడే పాత డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ పరిధిలోకి రావడంతో పాటు ఆ ప్రయోజనాలు అందుతాయి. ఆ తర్వాత వస్తే కొత్త నిబంధనల పరిధిలోకి వెళతారు. కొత్త రూల్స్ ప్రకారం 4 ఏళ్ల పరిమితి ముగిసిపోతున్నప్పుడు కనీసం 6 నుంచి 9 నెలల ముందే ఎక్స్టెన్షన్కు సంబంధించిన పేపర్ వర్క్ మొదలుపెట్టేలా చూసుకోవాలి. I-539 ఫామ్ అందించాలి. గ్రాడ్యుయేషన్ పూర్తవడానికి 90 రోజుల ముందే ఓపీటీకి అప్లై చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అప్పుడు మరీ ఆలస్యం చేయకుండా మొదటి రోజు నుంచే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టడం మంచిది అన్నది నిపుణులు ఇస్తున్న సలహా. ఇక గ్రేస్ పీరియడ్ 30 రోజుల్లోగా ఉద్యోగం సంపాదించుకోవడం మరో మార్గం. అయితే ఇవన్నీ ప్రాథమిక సూచనలు మాత్రమే. సో మన తెలుగు స్టూడెంట్స్, తెలుగు విద్యార్థులు ఎవరైతే ఆల్రెడీ అక్కడ ఉన్నారో, 2 రాష్ట్రాల నుంచి చదువుతున్నారో, క్యాజువల్గా దీన్ని తీసుకొని సర్లే చూద్దాము అప్పుడు వచ్చినప్పుడు ఏదన్నా అవుతుంది అని అంటే చాలా రిస్క్లో పడతారు. ఎందుకంటే ఈసారి యుఎస్ వీసా రూల్స్ పరంగా చాలా స్ట్రిక్ట్ ఉంటున్నారు, చాలా క్లియర్గా చేస్తున్నారు. మనం గనక కరెక్ట్ టైంలో ఎక్స్టెన్షన్ చేసి రీఅప్లికేషన్ చేయకపోతే వాళ్ళని ఇండియాకి పంపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీ వీసా కోర్స్ డ్యూరేషన్ ఎన్నాళ్ళు ఉంది, కోర్స్ డ్యూరేషన్ కనుక అయిపోతుంటే కనుక వీసా లిమిట్ టైం ఉన్నా కూడా దానికి సంబంధించి మీరు ఏదైతే అప్లికేషన్స్ చేసుకోవాల్సి ఉందో ముందస్తుగానే ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ 2 to 3 months బిఫోర్ యువర్ కోర్స్ ఎండ్స్ ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనను తీసుకురావడానికి అమెరికా చెబుతున్న ఒకే ఒక కారణం జాతీయ భద్రత. ఇమిగ్రేషన్ సిస్టంలో పారదర్శకత పెంచడం, విద్యార్థి వీసాలు దుర్వినియోగం కాకుండా ఆపడం కూడా ముఖ్య ఉద్దేశాలు అని స్పష్టంగా చెబుతోంది అక్కడి భద్రతా విభాగం. నిజంగానే విద్యార్థులు అకాడమిక్ పరంగా ఏదైనా ప్రోగ్రెస్ సాధిస్తున్నారా, లేదా అమెరికాకు రావడానికి స్టూడెంట్ వీసాను ఓ మార్గంగా చూస్తున్నారన్నది తేల్చేందుకు వీలవుతుంది అన్నది మరో వాదన. పైగా ఈ 4 ఏళ్ల నిబంధన వల్ల ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందన్నది భద్రతా విభాగం చెబుతున్న మరో విషయం. ఇలా చేయడం వల్ల గ్లోబల్ టాలెంట్ తగ్గిపోతుందని, అమెరికాకు వచ్చేవారు తగ్గిపోతారని అక్కడి విద్యాసంస్థలు చెబుతున్నా జాతీయ భద్రతే తమ ప్రాధాన్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సరే, ట్రంప్ సర్కారు వాదనలు ఎలా ఉన్నా ఈ కొత్త రూల్స్కు అలవాటు పడేంతవరకు భారతీయ విద్యార్థులకు తలనొప్పులు తప్పేలా లేవు.